హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ట్రిగ్గర్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది కొరియన్ వెబ్ సిరీస్, టాప్ నాచ్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో వస్తుంది ఈ వెబ్ సిరీస్. 9 hours వరకు ఉంది. కాకపోతే వీళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ అలాంటిది, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. అందువల్ల ఈ సిరీస్ బాగుందనే చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ దాటి తన ప్రెజర్ పెడితే ఏం చేస్తాడు అనేదే ఈ కథ అన్నమాట. అలాంటి టైంలో మనిషి ప్రవర్తన ఎంత హై లెవెల్లో వరకు వెళ్ళిపోతుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో కూడా చూపించారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఆ మనిషికి క్రియేట్ చేసి అక్కడి నుంచి బరస్ట్ చేసి ఆ తర్వాత ఆ మనిషి దగ్గర నీకు ఒక గన్ ఉంటే పక్కవాడిని చంపాలనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ను విలను ప్రతి ఒక్క కొరియన్ మనిషిలో క్రియేట్ చేసి ఆయుధాల వ్యాపారం చేయాలనుకుంటాడు. ఇదే కదా, అంతమించి ఏం లేదు. దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఆపాడు? ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో ఆ మనిషి నుంచి అది స్టోరీ గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా హైలైట్ గా చూపించి, అందుకే ఈ స్టోరీ బాగుంది. నెరేషన్ 10 hours తీసుకోవడానికి కూడా గ్రౌండ్ వర్క్ ఉంది కాబట్టి ఈ స్టోరీ చాలా బాగుంది అన్నమాట. లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్. క్లైమాక్స్ లో part 2 కూడా ఒక హింట్ ఇచ్చారు. చూద్దాం, part 2 and 3 కూడా ఉండొచ్చేమో మేబీ, ఎందుకంటే స్టోరీ అలాంటిది. ఈ స్టోరీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రతి ట్రిగ్గర్ పాయింట్ ద్వారా మనిషికి ఏర్పరిచిన ప్రతి సిచ్యువేషన్ ఉంటుందా, ఆ ఎమోషన్ కనెక్షన్ మనకి చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ప్రతి హ్యూమన్ యాంగిల్ ని బాగా చూపించారు. అది ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి ఈ సిరీస్ ఇంకా బాగా నచ్చింది. లైక్ ఏ సర్జన్ స్టోరీ అంటే, మన ఇండియాలో ఒక పోలీస్ అధికారి SHO స్టేషన్ అధికారిని అలా కొరియన్లో సర్జన్ అంటారు. సర్జన్ స్టోరీ కానీ, మమ్మీ స్టోరీ కానీ, ఒక నర్స్ స్టోరీ కానీ, ఒక కాలేజ్ స్టూడెంట్ స్టోరీ కానీ చాలా ఎమోషనల్గా చూపించారు. ఈవెన్ విలన్ అండ్ హీరో బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కూడా చాలా బాగా చూపించారు. ఇన్ని స్టోరీ సిరీస్లో ఉన్నా కూడా మనకి ఎక్కడ బోర్ అనిపించదు. అరే ఈ స్టోరీ ఎందుకు పెట్టారు, అనవసరం అనే ఫీలింగ్ మనకు కల్పించదు. అలాంటి దాంట్లో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలని. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తర్వాత వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ బాగుంది. ఆ తర్వాత లోయర్ పవర్టీకి హైయర్ పవర్టీకి మధ్య జరుగుతున్న సంభాషణలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కొరియాలో ఎలా జరుగుతున్నా మనకు తెలియదు కాబట్టి అవి కళ్ళ కట్టినట్టు చూపించిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా విషయాల్లో బాగున్నాయి. నెగిటివ్స్ లేవో అయితే ఉన్నాయి. వీళ్ళను విచ్చలవిడిగా హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నా కూడా పోలీసులు పట్టుకోలేరు. వాళ్ళ జాగా ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇది కొంచెం విడ్డూరంగా అనిపించింది. ఇలాంటి మైనస్లు కొన్ని ఉన్నా అది మనకి తెలియదు కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దాన్ని పక్కన పెట్టచ్చు. మిగిలిన సిరీస్ మాత్రం టాప్ నాచ్గా రాసుకున్నాడు. నెట్ఫ్లిక్స్లో ఈ తెలుగులో కూడా ఈ అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే మనిషిలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చంపడమే కాదు, లేకపోతే నీ దగ్గర గన్ ఉండడమే కాదు. నాకు ఇంకొక విషయం క్లారిటీగా అర్థం కాలేదు. ఏంటంటే, అమెరికాలో అన్ని గన్స్ ఉన్నా మనిషిని చంపుకునే సిచ్యువేషన్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వాళ్ళ లాలోనే ఉంది. కానీ ఇక్కడ గన్న పట్టుకుని ప్రతి ఒక్కరు విచ్చలవిడిగా కాల్చేటట్టు చూపించారు. అది ఎంతవరకు న్యాయం అన్యాయం అనేది నాకైతే తెలీదు. మీరైతే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ స్టోరీలో చాలా ఇన్డెప్త్ క్వశ్చనింగ్ ఆన్సరింగ్స్ ఉన్నాయి. దానికి అంత టైం లేదు కాబట్టి ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.